గెట్ రెడీ జంట నగరాలు. దీపావళి రాకముందే మోత మోగనుంది. రేపటి నుంచి బస్సు ఛార్జీలకు రెక్కలు తొడిగేసింది టీజీఎస్ఆర్టీసీ. ఓవైపు మహిళలకు ఉచితం, మరోవైపు పురుషులకు పెంపకం. అయితే ఈ బస్సు ఛార్జెస్ పెంచడానికి కారణం ఏంటి? ఆర్టీసీ చెప్తా ఉన్న రీజన్కు ప్రయాణికుల రియాక్షన్ ఏమిటి? దసరా దీపావళి సంబరాల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ జనముంటే టీజీఎస్ఆర్టీసీ మాత్రం సైలెంట్ గా ఛార్జీల బాంబు పేల్చింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో ఛార్జీలు పెరగనున్నాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజీల వరకు ₹5 చొప్పున పెరగనుంది. 4వ స్టేజీ నుంచి ₹10 అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి ₹5, రెండో స్టేజీ తర్వాత అదనంగా ₹10 ఛార్జ్ వసూలు చేయనున్నారు. ఈ ఏడాది సిటీ బస్సుల్లో ఛార్జీలు పెరగడం ఇది 3వసారి. సజ్జనార్ హయాంలో 2 దఫాలు సిటీ బస్సుల్లో ఛార్జీలు పెరిగాయి. ఇప్పుడు కొత్తగా సజ్జనార్ స్థానంలో వై నాగిరెడ్డి ఛార్జ్ తీసుకున్న మరుసటి రోజే ఛార్జీలు పెంపడం గమనార్హం. మరోవైపు హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల రాబోయే 2 ఏళ్లలో 2800 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా డీజిల్ బస్సుల స్థానంలో ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం మరో 10 డిపోలను అదనంగా ఏర్పాటు చేయాలని, వాటికి 10 ఛార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా అదనపు ఛార్జీలను వసూలు చేయాల్సి వస్తుందని, అందుకు ప్రజలు సహకరించాలని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.